వెల్కమ్ టు డాట్ న్యూస్. జగన్ నాటకాలు చూడాలన్నా, జగన్మోహన్ రెడ్డి లీలలు చూడాలన్నా ఇలాంటి నియోజకవర్గాలు చూస్తే బాగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు, కానీ బ్రహ్మాస్త్రాల మీద ఒక పిచ్చుకను ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. అది నెల్లూరు సిటీ నియోజకవర్గం. ఇక్కడ చూసుకుంటే మనం టీడీపీ నుంచి నారాయణ అందరికీ తెలుసు, నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అలానే విపిఆర్ ఇక్కడ నెల్లూరు సిటీని శాసించేంత అర్ధబలం ఉన్న వ్యక్తి. సో వీళ్ళిద్దరి మధ్య ఒక సామాన్యమైన వ్యక్తి, అద్దె ఇంట్లో ఉంటున్న వ్యక్తి, అలానే ఎమ్మెల్యే ఇస్తున్నారు అంటేనే ఆలోచించడానికి కూడా ఇస్తారు అని కూడా ఆలోచించడానికి కూడా భయపడే వ్యక్తి మహమ్మద్ ఖలీల్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా జరుగుతుంది ఇంత పెద్దవాళ్ళు, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్న వాళ్ళ మధ్య మీ ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా సాఫీగా జరుగుతుంది ప్రచారం. ఎందుకంటే ఇక్కడ ఒక సామాన్యుడికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. తప్పకుండా ఇక్కడ నన్ను కాదు చూడాల్సింది, జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఏమంటే ఆయన చేసిన అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, పెన్షన్స్ కానీ, ఆసరా కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ప్రతి ఒక్కరు ఏమంటే ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈరోజు ఇంటి దగ్గరే పరిపాలన చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలి. ఆయన అయితేనే ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ మొత్తం బాగుంటుంది. వాళ్ళందరూ ఇండ్లకి వస్తారు, పెన్షన్లు చూస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఎప్పుడు మనకి 10 లోపల పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ముందు అదే చూసాం. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈసారి ఫస్ట్ టైము జన్మభూమి కమిటీలను వేసేసి పెన్షన్ల దగ్గర కూర్చోబెట్టి కొంతమందికి పెన్షన్లు ఇచ్చేది, కొంతమందికి పెన్షన్ కూడా పంపించేసి, పుస్తకాలు ఒకరికి పెట్టేసి ముందు ఎవరు 7-8 రోజులు కొట్టుకునేవాళ్ళు. రాత్రి 2 నుంచి వచ్చి కూర్చొని ఎంత అవస్థపడేది అవ్వతాతలు. ఈరోజు దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ ఉదయం 5 గంటల నుంచే పెన్షన్ రావడం, పెద్దోళ్ళందరూ హాయిగా తీసుకోవడం, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఆయన చేసిన పథకాలు మన అక్క చెల్లెమ్మలందరూ సుఖ సంతోషాలతో ఆసరా కానీ, అమ్మఒడి కానీ, పిల్లకాయలకు విద్యా దీవెన కానీ, స్కూల్ పిల్లకాయలకు స్కూల్ ఎలా చేశారో నాడు నేడులో చూస్తున్నారు. ప్రతి ఒక్క స్కూల్, కార్పొరేటర్ స్కూల్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయంటే ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ మీడియంలు చేసి, మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుకున్నాం. అప్పుడు పరిస్థితి చూడు, ఇప్పుడు పరిస్థితి చూడండి. ఏ స్కూల్ పోయినా ఎలాగుంది గవర్నమెంట్ స్కూల్. ఇంత అద్భుతంగా గవర్నమెంట్ స్కూల్ ఉంటాయనేది ఒక అద్భుతం. అంటే మీకు సీట్ ఇస్తున్నామని ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు అని చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఒక 4-5 రోజుల నుంచి పేర్లు అందరూ అడుగుతున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతున్న అందరి పేర్లు, నాది ఒక్కటేని కాదు, అందరి పేర్లు అడుగుతున్నారు. ఎవరికి వస్తుందో అది, మేము వస్తుందని మేము ఎప్పుడు ఆలోచించలేదు. దేవుడి దయ వల్ల మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో జగనన్న మన సీఎం గారు ఒక మైనార్టీలకి అవకాశం ఇవ్వాలని, దాంట్లో ఏమంటే నేను పార్టీకి లాయల్టీగా ఉన్నా. పోయినసారి కార్పొరేటర్ గెలిచి అప్పుడు అందరూ ముస్లింలు, మేయర్ మారిపోయాడు. అప్పుడు అజీజ్ అని ఆయనకి మేయర్ చేయించాం. ఆయన మన అందరూ ఓట్లు వేయించిన తర్వాత 1 నెలలోనే టీడీపీకి వెళ్ళిపోయాడు, జంప్ అయిపోయాడు. ఆయనతో పోతా ముస్లింలు ఎవరున్నారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా నేను ఒక్కడే మా ఎమ్మెల్యే గారితో ముస్లింలలో కార్పొరేటర్ నేను ఒక్కడే ఉన్నా. డిప్యూటీ మేయర్గా రెండోసారి డిప్యూటీ మేయర్. రెండోసారి గెలిచిన తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది, డిప్యూటీ మేయర్ అయ్యా. తర్వాత మళ్ళీ దేవుడు వచ్చిన అవకాశంతో జగనన్న గారు మైనార్టీలకి ఒక సీట్ ఇవ్వాలని, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మైనార్టీకి ఒక సీట్ ఇవ్వాలని నా పేరు దాంట్లో రావడం నాకు ఒక ఆశ్చర్యం. అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు మీకే ఇవ్వాలని అంత పట్టుబట్టారు? దీనివల్ల చాలా మందికి మీరు వ్యతిరేకమైపోయారు, ఆయన వ్యతిరేకమైపోయారు ఈ నియోజకవర్గంలో. దానికి ఏం లేదే, అది అసలు అవాస్తవం. ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ముందు నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళందరూ ముందు నుంచే వాళ్ళు ప్లాన్లు వేసుకొని ఈయన్ని సీట్ ఇది ఈకూడదని వాళ్ళు ప్లాన్లు చేశారు. అంతే తప్ప నా కోసం వాళ్ళు పోయింది ఎలా. వాళ్ళు ఏమంటే డబ్బు మనుషులు, డబ్బు ఆలోచించేవాళ్ళు. ఒక సామాన్యుడికి ఇస్తే వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి వాళ్ళకి రాదు కదా అవకాశం. ఏంటి ఖర్చు ఎవరు పెట్టాలా అది ఆలోచించి వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప నాతో వాళ్ళకి విభేదాలు లేవు. ఆయన మీతో కాదు, అనిల్ కుమార్ యాదవ్తో విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు మన పార్టీలో ఉన్నా కూడా మనకి ఎప్పుడు సిటీలో ఎక్కడ వాళ్ళకి ఇది లేదు. మేము ఆల్రెడీ వాళ్ళ వాటిలోనే ఇన్ఛార్జ్లు పెట్టుకొని చేసుకుంటున్నాం ముందు నుంచే. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎక్కడ అధికారం వస్తుందో ఏం ఆలోచించుకొని వాళ్ళకి సీట్ రాలేదని వాళ్ళు కూడా సీట్ ఆశించిన వాళ్ళు. సీట్ ఆశించి వాళ్ళు కొంతమంది కార్పొరేట్ పక్కన పెట్టుకున్నారు. పార్టీకి ద్రోహం చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు.
మన అనిల్ కుమార్ యాదవ్ గారు మన ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. అయినా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మనకు దేనికి ఒకరి మీద చెప్పాల్సిన అవసరం లేదని వదిలేస్తున్నారు. అది వాస్తవంగా వాళ్ళు. అనిల్ మీకు సీట్ ఇప్పించారు అంటే మీకు బాగా సపోర్ట్ చేస్తారని అన్నారు. ఇక్కడి నుంచి అనిల్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఎలా ఉంది ఇక్కడ? ఆయన ఎప్పుడు మనకి సపోర్ట్ చేసేదే. ఎందుకంటే ఆయన కూడా ఎలక్షన్ ఎంపీ క్యాండిడేట్. అక్కడ ఆయన భుజాల మీద 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయనకి అక్కడ ఎలాగ ఉందంటే ఆయన అందరినీ గెలిపించుకురావాల పరిస్థితి ఆయనకి ఏర్పడింది అక్కడ. అందుకోసం ఏమంటే ఆయన అక్కడ ఫుల్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మన కోసం తప్పకుండా మనకి ఏ సహాయమైనా ఆయన తప్పకుండా చేస్తున్నాడు ముందు నుంచి. దాంట్లో ఇదేలే. ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఇలాంటి సపోర్ట్ మొత్తం అయింది కదా, ఈ ఆఫీసు మొత్తం అయింది కదా, నాది ఏం లేదు. ఆయన ఆఫీసే మొత్తం వాళ్ళ మనుషులు ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఆయన ద్వారానే స్టార్టింగ్ అయ్యా నేను. తర్వాత మన ఎంపీగా మన రాజ్యసభ్యులు విజయసాయిరెడ్డి అన్న వచ్చిన తర్వాత ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే మన జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఈ మధ్య చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక లెటర్ ఆయన పేరు మీద రిలీజ్ అయింది. అంటే అందరూ వచ్చి సపోర్ట్ చేయండి మీకు అని చెప్పేసి కొన్ని పేర్లు పెట్టి ఒక లెటర్ని రిలీజ్ చేశారు. అంటే ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? మీకు సపోర్ట్ చేయట్లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఒక లెటర్ రిలీజ్ చేయాల్సిన లెటర్ హెడ్ మీద ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు దాని గురించి దగ్గర ఉంది కూడా లెటర్. రవి ఒకసారి ఫోన్ ఇవ్వు. సో అలా ఎందుకని ఇక్కడ మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ మీకు సపోర్ట్ ఇవ్వట్లేదా? బాగా ఇస్తున్నారు. మనతో ఉండే వాళ్ళందరూ బాగా ఇస్తున్నారు. కొన్ని దగ్గర ఏమంటే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పా కదా, కొంతమంది కార్పొరేట్ డబ్బు ఆశ చూపించి తీసుకుపోయారు. కోట్ల రూపాయలు డబ్బు ఆశ చూపిస్తున్నారు. కోట్ల రూపాయలు ఏమంటే మేము ఎక్కడి నుంచి ఇస్తాం? మన దగ్గర అంత డబ్బు లేదు కదా. వాళ్ళు ఏమంటే కరోనాలో 100 కోట్లు సంపాదించుకున్నారు, 1000 కోట్లు నారాయణ గారు. అలాగే పిల్లకాయలు రక్తం పీల్చి కాలేజీలలో డబ్బు సంపాదించారు. ఆయన దగ్గర కావాల్సిన 1000 కోట్లు ఉన్నాయి. ఆయన ఎలక్షన్ అనగానే వచ్చి ఖర్చు పెడతాడు. అదే వేరే టైంలో రాడు కదా ఆయన. ఇదిగోండి లెటర్. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు మీద రిలీజ్ అయింది. ఇందులో ముక్కాల ద్వారకానాథ్, ఆనంద్ జయకుమార్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి, పెన్షన్ రెడ్డి, సుధీర్ వీళ్ళందరినీ కూడా వీళ్ళకి కొన్ని సిటీ లేదు వచ్చి పని చేయమని కాదు, అది వాళ్ళకి కొన్ని వార్డులు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అదే పని చేసుకుని వార్డులు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇలా అంటే ఇది ఆల్రెడీ ఇంత ముందే ఉంది కదా. లేదు ఇది లేదు. వార్డ్ కార్పొరేటర్లు ఉన్నారు. కొన్ని వార్డులకు ఏమంటే ఒక 4-5 వార్డులకు ఒక్కొక్కరిని ఇన్ఛార్జ్ చేశారు. ఏమంటే మొత్తం కొంచెం ఒక్కరే చూడలేరు కదా. 5-5 వార్డులు వేసి వాళ్ళు ఆ వార్డులలో పోయి చూస్తారు. ఏదో ఒక అలిగేషన్ ఉంటాయి కదా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కొంతమందికి, నాయకులకి, కార్యకర్తలకి. అది దానికోసం ఏమంటే ఒక ఇన్ఛార్జ్ అని వేశారు అంతే. ప్రతి ఒక్క ఎలక్షన్లో వేస్తారు ఇలాగా. ఈ ఎలక్షన్ కాదు, ప్రతి ఒక్క ఎలక్షన్ వేస్తారు కంపల్సరీ. మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈరోజు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి మధ్య మీ ప్రస్థానం ఏంటి? అసలు ఎలా మీరు ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేశారు? ఎలా జరిగింది? నేను ఫస్ట్ నుంచి డివైఎఫ్ఐలో పనిచేస్తున్నా. స్కూల్ హయాం నుంచి నేను టౌన్ కమిటీలో 20 సంవత్సరాలు పనిచేశా డివైఎఫ్ఐ. దాని తర్వాత సిపిఎం పార్టీ సభ్యుడిగా పనిచేశా. తర్వాత నాకు నచ్చక గమ్ముగా అయిపోయినా. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్లో నిలబడ్డారు. అప్పుడు మేము సిపిఎంలో ఉన్నాం. దాని తర్వాత వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన ఆయన పార్టీ పెట్టిన తర్వాత మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు అందరూ ఆ పార్టీలో పోయారు. అప్పుడు నాకు కూడా పిలుపు వచ్చింది ఆయన తరపు నుంచి. పిలుపు వచ్చిన తర్వాత తప్పకుండా ముస్లింలలో అప్పుడు నేను ఒక పెద్ద సభ పెట్టి మేము చేరాం. నేను నా ఫ్రెండ్స్ అందరూ సిపిఎంలో ఉన్న వాళ్ళందరూ అప్పుడు మేము చేరాం. అప్పటి నుంచి మేము పార్టీ పెట్టిన ఆయనతోనే నడుస్తున్నాం. ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. తప్పకుండా భారీ మెజార్టీ గెలిపించుకున్నాం. రెండోసారి మళ్ళీ అవకాశం వచ్చింది. తప్పకుండా నాకు ఏమంటే అప్పుడు నాకు కార్పొరేటర్ అవకాశం ఇచ్చారు ఫస్ట్ టైం జెండా వీధిలో 43వ డివిజన్. నేను అప్పుడు కూడా 15-16 మంది నిలబడ్డారు. నేను గెలిచా. రెండోసారి మళ్ళీ అవకాశం ఇచ్చారు. రెండోసారి కూడా గెలిచా. అప్పుడు మళ్ళీ డిప్యూటీ మేయర్గా అవకాశం వచ్చింది. మైనార్టీలో నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను అప్పటి నుంచి కంటిన్యూ ఎవరు ఎంతమంది అటు ఇటు పోయినా మేము పార్టీని లాయల్టీగా ఉన్నాం. అప్పటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాం. పార్టీకి ఎప్పుడు 24 గంటలు పార్టీ ప్రోగ్రాంలే. మనకి ఏ వ్యాపారాలు లేవు. ముందు వ్యాపారం చేసి మొత్తం వదిలేసాము. పార్టీ కోసం వర్క్ చేస్తున్నాం కంటిన్యూగా. అంటే ఇప్పుడు మీకు ఈ సీట్ ఇచ్చినప్పుడు అంటే ఒకవేళ భయమే లేదా? ఎందుకంటే ఇటువైపు నుంచి నెల్లూరు పార్లమెంట్కేమో విపిఆర్, ఇటేమో నారాయణ, మీరేమో అద్దీంట్లో ఉంటున్నారు. మీరే చెప్పారు ఇంతకుముందు. అసలు నాకు ఆలోచనే లేదు ఎమ్మెల్యే గురించి
ఆలోచించే స్తోమత కూడా నాది కాదు అన్నారు. మీకేమనిపించింది? ఇప్పుడు ఎలక్షన్ అంటే చాలా ఖర్చు, చాలా ఇది ఉంటుంది కదా, ఎలా చేసుకుంటున్నారు? అది మొత్తం మన పార్టీ చేసుకుంటుంది. నాకు భయం అనేది వేసింది. ఎందుకంటే వీళ్ళలో నేను అసలు తూగగలనా లేనా అనేది ఒక తర్వాత దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు, అలాగే మన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి, మన నెల్లూరు సిటీలోనే 1170 కోట్లతో అభివృద్ధి చేసినాం. అలాగే జగనన్న చేసిన పథకాలు 85% పథకాలు మనకు నెల్లూరు సిటీలో ఇచ్చినాం. అది ఒక్కటే మనకు. నారాయణ టీడీపీలో ఉన్నప్పుడు ఇక్కడ 5,000 కోట్లతో సిటీ అభివృద్ధి చేశామని చెప్తున్నారు. మీరేమో అనిల్ ఉన్నప్పుడు 11,000 చిల్లర చెప్తున్నారు. కానీ సిటీలో ఈ రోజుకి సమస్యలు అలానే ఉన్నాయి. ఒక పెద్ద వర్షం వస్తే నీళ్లు నిలబడిపోతున్నాయి, వెహికల్స్ వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ ఇంకా ఎందుకని కొనసాగుతున్నాయి? నేను ఆయన 5,000 కోట్లతో ఏం చేశాడో ఆయనకి తెలియాలా? నేను మా ఎమ్మెల్యే గారు ఏం చేశారో నేను క్లియర్గా చెప్తా. పెన్నా బ్యారేజ్, పెన్నా రివిట్ వాల్ 100 కోట్లతో జరుగుతుంది. జాఫర్ కాలువ రివిట్ వాల్ 100 కోట్లు జరుగుతుంది. ఫ్లైఓవర్ ఒకటి జరిగింది. పెన్నా బ్రిడ్జి ఒకటి కొత్తది వేస్తున్నాం, ఇంకోటి 100 కోట్ల జరుగుతుంది. అలాగే పెన్నా బ్యారేజ్ దగ్గర రోడ్ మొత్తం అక్కడ చేసాం. చూసారు ఎలాగ గలీజ్ ఉంది, ఇప్పుడు ఎలాగుందో అక్కడ మొత్తం. ప్రతి ఒక్క వార్డులో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. 32 పార్కులు కట్టాం. షాదీ మహల్ కట్టాం. గోషా హాస్పిటల్ కట్టాం. హెల్త్ క్లినిక్లు 8 కట్టాం. నాడు నేడు స్కూళ్ళలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్, కార్పొరేట్ దీంట్లో ఒక్క బీఎస్సీ స్కూల్ని చూడండి, 3 స్టేడియంలు కట్టిన లోపల స్కూల్లోనే, గవర్నమెంట్ స్కూల్లో. రాష్ట్రంలోనే అలాగ ఉండదు. హై స్కూల్ పోయి చూడండి ఒకసారి. ఇంత డెవలప్ చేసుకున్నాం. నేను ప్రతి ఒక్క వార్డులో సిమెంట్ రోడ్లు, ప్రతి ఒక్క వార్డులో కోట్ల రూపాయలతో జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే తప్పకుండా మీరు నేను చేసిన డబ్బులు మీరు లెక్క పెట్టుకోవచ్చు. అభివృద్ధి చేసి ఆయన ఈ 5,000 చిల్లర కోట్లతో ఎక్కడ వేశాడు, ఎవరి జేబులో వేశాడో ఆయనకు తెలియాలా, మనకు తెలియదు కదా. ఆయన చేసింది హట్కో అప్పు 10% వడ్డీ నిధులతో తెచ్చి 900 కోట్ల రూపాయలు కార్పొరేషన్ హట్కో 10% వడ్డీ తెచ్చి అది అండర్ డ్రైనేజ్ అని వాటర్ అని చేశాడు. అది కూడా కంప్లీట్ చేయలే. అది కూడా ఆయన చేసింది ఎన్ని వార్డులు, 12 వార్డులు ఏమో. ఎందుకంటే మనకు 13 వార్డులు ఆల్రెడీ 30-40 సంవత్సరాలు అండర్ డ్రైనేజ్ ఉంది. ఆయన చేసింది అది తవ్వేసి అప్పటికప్పుడే రోడ్లు వేసి కొన్ని ఏరియాల్లో వాళ్ళ నాయకులకి డబ్బులు తినిపించడానికి చేసిన పనులు, ఆయన జేబులో వేసుకునే పనులే తప్ప వేరేది ఏం చేశారో చెప్పమనండి సిటీలో ఒక్క పని. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయబోతున్నారు? ఇంకా ఎందుకని డ్రైనేజ్ సమస్య ఎక్కడిదక్కడే ఎందుకని ఉంది? ఇంకా ఇంత వర్క్స్ చేస్తున్నా కూడా డ్రైనేజ్ సమస్య ఎందుకుందంటే అసలు అండర్ డ్రైనేజ్ ఒక కనెక్షన్ ఇవ్వలేదు కదా, కంప్లీట్ చేయలేదు. ఆయన కొన్ని వార్డులు చేసి సిమెంట్ రోడ్లు వేసేసి ఊరికని చూపించారు. అది కూడా వాళ్ళ లెవెలింగ్. అది సరే, ఈ 5 సంవత్సరాల్లో అనిల్ కుమార్ యాదవే ఉన్నారు కదా ఇక్కడ. సో ఈయన ఏం చేశారు వచ్చిన తర్వాత? ఎందుకని ఇంకా ఇప్పటికీ ఆ సమస్యల గురించి జనం చెప్తున్నారు? ఈ డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్, ఎందుకని అది పరిష్కారం? మనకి వాటర్స్ ప్రాబ్లమే లేదు ఎక్కడ నెల్లూరు సిటీలో. డ్రైనేజ్ సమస్య అంటే మనకి చిన్న చిన్న డ్రైన్లు, కొంచెం కాలువలు సిల్ట్ తీయాలి, పెద్ద కాలువలు. ఎక్కడంటే అక్కడ మూసేసి ఉన్నారు కొన్ని కాలువలు, పెద్ద కాలువలు. అవి ఏమంటే సిల్ట్ తీసేయాలి. అవి కొన్ని టైంలో సిల్ట్ తీయకపోతే అక్కడ స్టక్ అవుద్ది. అది మామూలే. కొన్ని దగ్గర ఆకుపోయి కొన్ని అవి ఉన్నాయి. అయినా మేము మొత్తం కాలువలకి రివిట్ వాల్ కట్టుకుంటా వాళ్ళకి ఎవ్వరు ఒక్క ఇల్లు పోకుండా 5,000 పట్టాలు ఇచ్చాం. కాలువ పక్కన ఉండే మొత్తం తీసేయాలి 5,000 ఇల్లు. ఒక్క ఇల్లు తీయకుండా 5,000 పట్టాలు ఇచ్చి రివిట్ వాల్ కట్టుకుంటూ పోతున్నాం. ఎవ్వరికి ఒక్కరిని మనం తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు. ఇది చేసుకుంటూ పోతున్నాం అంతే తప్ప ఈ సమస్య ఏమంటే కొన్ని ఏరియాల్లో కొంచెం డౌనింగ్ ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు కొన్ని నీళ్ళు ఉడితే అరగంట, అది మామూలే. డౌన్ ఏరియాలో ఒక అరగంట నీళ్ళు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోద్ది వర్షం ఉన్నప్పుడు ఎక్కువ. సో మీ నియోజకవర్గంలో ఎక్కువగా వలసలు వెళ్ళిపోతున్నారు టీడీపీ వైపు. ఇక్కడి నుంచి టీడీపీ పార్టీకి ఎక్కువ మంది జంప్ అయిపోతున్నారు. ఎందుకని? మీ అభ్యర్థిత్వం నచ్చలేదా వాళ్ళకి? లేకపోతే జగన్మోహన్ రెడ్డి పథకాలు నచ్చలేదా? లేకపోతే అటువైపు నుంచి ఏమన్నా మంచి అట్రాక్షన్ ఉన్న తాయిలాలు ఏమన్నా వాళ్ళకి వస్తున్నాయంటారా? తాయిలాల కోసం పోతున్నారు తప్ప వేరే జనాలు ఎవరు పోవడం లేదు కదా. మనకు కావాల్సింది ఓటర్లు, జనాలు. వాళ్ళు ఎవరు పోవడం లేదు కదా. పోయేది ఎవరు? నాయకులు. ఇప్పుడు నాయకులు ఓట్లు చెప్తే 100 ఓట్లు వేసే స్తోమత ఎవరికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారు వచ్చిన తర్వాత ఒక వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత ఎవ్వరికి ఆ ఇది లేదు. ఎక్కడైనా పని కావాలంటే ముందు కార్పొరేటర్ దగ్గర వచ్చేది. ఇప్పుడు కార్పొరేటర్తో పని అవసరం లేదు. ఎక్కడైనా డైరెక్ట్ వాళ్ళు పోతున్నారు సచివాలయానికి. ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా పనులు అయిపోతున్నాయి. వాలంటరీ పోతున్నాడు. వాళ్ళకి ఏమైనా అవసరం కావాలంటే
ఇది చేసుకుపోతున్నారు తప్ప సర్టిఫికెట్లు కానీ, పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ ఇలాంటి ఎన్నో పథకాలు విద్యా దీవెనలు మొత్తం అప్లై చేసుకుంటూ అవుతున్నారు. కార్పొరేటర్తో అవసరం లేదు. కార్పొరేటర్ పోయినా నేను పోయి ఒక 5,000 ఓట్లు, 2,000 ఓట్లు, 100 ఓట్లు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరి నాయకత్వం నచ్చిందో మంచి చేస్తేనే ఓటేయండి అని డైరెక్ట్గా మన సీఎం గారు చెప్పారు. మీ ఇంటికి మంచి జరిగితే ఓటేయండి. అదే మాట అడుగుతున్నాం. మీకు మంచి జరిగితే మనకు ఓటేయండి. అంతే తప్ప వేరేదిలా తాయిలాలు కొంతమంది తీసుకొని పోతున్నారు. అది నాయకులు మామూలు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు తాయిలాల కోసం చూసుకొని ఉంటారు. అది ఎలక్షన్ వస్తే కొంచెం అది కంపల్సరీ కొంతమంది ఉంటారు. అంటే డబ్బు ఈ నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపదా? ఎందుకంటే మన స్టేట్ మొత్తం చూసుకున్నా కూడా ఇక్కడ ఖర్చు పెట్టే స్తోమత ఉన్నంత నాయకులు మిగతా చోట్ల మనకు కనిపించరు. ఎందుకంటే ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే, కొన్ని చోట్ల ఏంటంటే ఎంపీ స్ట్రాంగ్, ఎమ్మెల్యే వీక్ ఉంటారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యే స్ట్రాంగ్ అండ్ ఎంపీ వీక్ ఉంటారు. మీ నియోజకవర్గంలోకి వస్తే ఇద్దరు జైంట్స్ అనమాట డబ్బులు ఖర్చు పెట్టడంలో. సో మీ ఎలాంటి ప్రభావం చూపెట్టదా? ఓటర్లని ఆకర్షించే ఇది ఏమీ ఉండదంటారా? వాళ్ళు ఈరోజు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు తెలుసు కదా. వాళ్ళు రేపు ఉంటారా? నారాయణ గారు 2 నెలల నుంచి తిరుగుతున్నారు. ఎప్పుడైనా ఆయన కరోనా కాలంలో ఎప్పుడైనా వచ్చాడా? ఒక్కరోజు ₹1 పిల్లికి బిచ్చమైనా వేశాడా? ఒక్కరిని ఫ్రీగా చూపించాడా? ఒక్కరిని చదివిపించాడా? వాళ్ళ కాలేజీలోనే ఎంతమంది చనిపోయారు ఆడమ్మాయిలు సూసైడ్ చేసుకుని. ఒక్కసారైనా పోయి పరామర్శించాడా? నెల్లూరులో ఉండి కూడా ఏంటి ఈరోజు ఎలక్షన్లని ఆయన నిలబడ్డాడని వచ్చి ఏరియాలో తిరుగుతున్నాడు, నాయకులను కొంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఇవ్వచ్చు కదా, 4.5 సంవత్సరాల నుంచి రావచ్చు కదా. ఒక్క కార్యకర్తని పేరు పిలిచే ఇదే ఉంది ఆయనకి. ఆయన డబ్బుతో ఎలక్షన్ గెలవాలా, ఆయన ఎలాగైనా ఎలక్షన్ గెలవాలా అంతే తప్ప అందుకోసం ఒక టీమ్ అని పెట్టుకొని కొన్ని వేల మందిని పెట్టుకొని ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాడు. ఎంపీ అభ్యర్థి మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు కదా. నిన్న మొన్నటి వరకు వైసీపీలోనే ఉండి జస్ట్ ఎలక్షన్కి వెళ్ళారు విపిఆర్ గారు. సో ఆయన ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఏది ఇక్కడ ఈ నియోజకవర్గం మీద యాంటీగా ఆయన్ని చూసి వైసీపీకి ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్తారు, ఎంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఆయనకి చూసి వైసీపీ వాళ్ళు ఎవరు పోరు. ముందు ఎవరు పోయినారో మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ దగ్గర కొంతమంది వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు పోయారు తప్ప వేరే వాళ్ళు వేయలేదు. 2-3 కార్పొరేటర్లను వాళ్ళు కొన్నారు కోట్లు పెట్టి. డబ్బుకు ఆశపడే వాళ్ళే. రేపు వాళ్ళకి భవిష్యత్తు ఉండదు కదా. మా సీట్ మీద గెలిచి వాళ్ళకి ఇది సిగ్గు శరం ఉంటే ఏం చేయాలా? రాజీనామా చేసి పోవాలా? అది లేకుండా పోయారు కదా. ఆయన పెద్ద మనిషి, ఆయనకు కూడా ఇది ఉండాలి కదా. అరే వాళ్ళని తీసుకుంటున్నా ఒక పార్టీలో ఉండేవాళ్ళని వాళ్ళని రిజైన్ అయినా చేయించి తీసుకోవాలని. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు కొంతమంది, మేము ఎవరిని తీసుకోలేదు కదా, రిజైన్ చేసి రామన్నాం. వాళ్ళు ఆ రిజైన్ చేయకుండా అలాగే పెట్టుకొని వాళ్ళు టీడీపీలో ఉండి టీడీపీలో పోయారు. వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలి కదా. ఆ ఇదే లేదు కదా. ఆ భయం అనేది ఒకటి ఉంది వాళ్ళకి. వాళ్ళు రిజైన్ చేస్తే గెలవరు అనేది వాళ్ళకి తెలుసు. అందుకోసం వాటిలోనే వాళ్ళకి సత్తా లేదు. వాళ్ళు ఏం చేసేది మనకు? ఇన్ని సంవత్సరాల్లో అసలు ఎలక్షన్ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇది ముస్లిం మైనారిటీ వర్గానికి సంబంధించిన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఒక ముస్లింకి సీట్ ఇవ్వలేదు. బట్ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి మీకు సీట్ ఇచ్చారు. సో ఎలా అనుకుంటున్నారు? ముస్లిం కమ్యూనిటీలో ఎలా ఉంది? మా ఓడికి ఇచ్చారని అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే చేంజ్ అంటే స్ప్లిట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా? తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. మన కమ్యూనిటీలో ఏ జమాత్ అయినా ప్రతి ఒక్క జమాత్లు మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ నాయకులు పోతే ఎవరు వాళ్ళకి పోరు, డబ్బు తీసుకుని వాళ్ళు పోతున్నారు తప్ప డబ్బు కోసం. వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు. వేరే వార్డులలో ఎక్కడ పోయినా మనకు కావాల్సింది కార్యకర్తలు జనాలు. మనకు ఓటేసేది ఎవరు? నాయకుడు పోతే నాయకుడు 100 ఓట్లు ఉండవు కదా. ఇప్పుడు లేవు ఆ పరిస్థితి. ఏమంటే మైనారిటీస్లో పూర్తి మద్దతు ఉందా మీకు? తప్పకుండా ప్రతి ఒక్క కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో ప్రతి ఒక్క జమాత్లు ఉంటాయి. ప్రతి ఒక్క జమాత్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఒకే ఒక మాట క్లియర్గా, బీజేపీ టీడీపీ కలిసింది. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు. జనసేన ఈ 3 కలిసి ఏం చెప్తారు? మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మసీదులు పగలగొడతాం, చర్చ్లు పగలగొడతాం, దర్గాలు పగలగొడతాం అని. ఇంకోటి ఏం చెప్తున్నారు? రెండోసారి మళ్ళా 4% రిజర్వేషన్ తీసేస్తాం. మనకి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. మన ముస్లిం కమ్యూనిటీ చాలా వెనుకబడి ఉన్నారని 4% రిజర్వేషన్ కల్పించారు. ఆయన కల్పించిన తర్వాత మన ముస్లిం మైనార్టీ వాళ్ళు పిల్కాయలు చదువుకొని ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది అయి ఉన్నారు. దేవుడి దయ వల్ల ఆయన మన వైఎస్ రాజశేఖర రెడ్డి
సహాయంతో ఈరోజు మన పిల్లకాయలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత మనకి ఆ హాస్పిటల్ పోయి గుండె ఆపరేషన్ చేసుకునే స్తోమత లేదు చాలామందికి. ముస్లింలు ఎక్కువ బీదవాళ్ళు ఉంటారు, ఎక్కువ కూలీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు, మెకానిక్ పనులు, బంగారు పనులు ఇలా చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్పుడు తెలీదు. అలాంటి వాళ్ళు ఈరోజు హాయిగా పోయి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ఆరోగ్యశ్రీ తీసుకొని పోయి 5 లక్షల నుండి 25 లక్షలు చేశారు మన సీఎం గారు. హార్ట్ ఆపరేషన్ కానీ ఏమని చేపించుకుంటున్నారు. ఆయనకి ఎవ్వరు మర్చిపోరు వైఎస్ఆర్ రాజశేఖర్ని. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన కూడా ఎవరు మర్చిపోరు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి అది కూడా 7 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు ఈసారి. స్టేట్ మొత్తం మీద ఏ పార్టీ మనకి ఇంతవరకు ఇలా. మనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు పోయినసారి. 5 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 4 గెలిచారు, ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు. దాంట్లో 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఎన్నో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఇలా చూసుకుంటే ఎప్పుడు లేదు. అంతా డెవలప్ చేశారు ముస్లింలకి. ముస్లింకనే కాదు, ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి చైర్మన్ చేసి ప్రతి ఒక్కరు కులానికి మతాలకి అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారు చేసిన ప్రతి ఒక్క కమ్యూనిటీ ఆయనకి సీఎం చేసుకోవాలని ముందుకు వస్తున్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది ఇక్కడ? అంటే ఈ నియోజకవర్గంలో ఏం చేస్తామని మీరు చెప్తున్నారు? ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఇక్కడ ప్రజలకి మీరు? ఇక్కడ జగన్ చేసిన పథకాలు మెయిన్, తర్వాత అనిల్ చేసిన అభివృద్ధి, అలాగే ఏ మిగిలిన పనులు తప్పకుండా అవి చేసుకుంటూ ఒక నెల్లూరు సిటీని గ్రీన్ సిటీ లాగా తయారు చేసి, ఎందుకంటే కరెంట్ వైర్స్ ఉన్నాయి కదా, అండర్ గ్రౌండ్ పంపించి దాన్ని ఒక గ్రీన్ సిటీ లాగా తయారు చేద్దాం అని ఏమంటే మన విజయసాయి రెడ్డి అన్న ఎంపీ అభ్యర్థికి రావడం, ఆయన ముందు మేము చెప్పిన తర్వాత ఆయన ప్రతిపాదించడం, తప్పకుండా దీన్ని వైర్లు మొత్తం చేసి మేము ఒక గ్రీన్ సిటీ లాగా తయారు చేసుకుంటాం. అలాగే ఐటీ హబ్ ఒకటి పెడదాం, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. ప్రతి ఒక్కరు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ పోతున్నారు. అందుకోసం ఒక ఐటీ హబ్ పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్న పిల్లకాయలు ఇక్కడే వాళ్ళకి ఇండస్ట్రీస్ మేము తెప్పించుకుంటే వాళ్ళు ఇక్కడే జాబ్లు చేసుకుంటారు. అలాగే ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి తప్పకుండా వాళ్ళకి జాబులు వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఏ కులానికి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడే ఐటీ హబ్ తయారు చేసి ఇక్కడే జాబ్ చేసి మన పిల్లకాయలు ఇక్కడే ఉంటారు అని ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మన విజయసాయి రెడ్డి అన్న ఎంపీగా వచ్చిన తర్వాత ఆయన ఒక పెద్ద నాయకులు, మీరు అందరికీ తెలుసు, రాజ్యసభ సభ్యులు. ఆయన ఢిల్లీలోనే చక్రం తిప్పి ఏమి అవసరం ఉన్నా తీసుకొచ్చారు. ఆయన మనకి తోడున్నంతవరకు తప్పకుండా ఒక గ్రీన్ సిటీ లాగా తయారు చేసుకుంటాం. నెల్లూరు సిటీని ఒక ఐటీ హబ్ లాగా తయారు చేసుకుని తప్పకుండా వచ్చే తరానికి ఒక ఆదర్శంగా నెల్లూరు సిటీని తయారు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. నెల్లూరులో ప్రచారం చాలా అంటే బాగా సాగుతుంది, అలానే ప్రిడిక్షన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే అటువైపు స్ట్రాంగ్ అభ్యర్థులు ఉండడం, వైసీపీ నుంచే వాళ్ళు వెళ్ళిపోయి బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఎలాగైనా ఈసారి కైవసం చేసుకోవాలి ఈ నెల్లూరు సిటీని కావచ్చు, నెల్లూరు పార్లమెంటును కావచ్చు అనే ఆలోచనల్లో ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తుంటూ ఉంటారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఇది అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అలానే పెత్తందారులకి పేదోళ్ళకి జరుగుతున్న యుద్ధం అంటారు. నిజంగానే పెత్తందారులకి మధ్య ఒక పేద వ్యక్తిని, ఒక నాయకుడిని, చిన్న సాధారణమైన వ్యక్తిని వాళ్ళ మీద నిలబెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అలానే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, ఆ ఇంప్లిమెంట్ ఫలాలు ఈ పేద వర్గానికి ఎంతవరకు వస్తాయనేది రేపు ఎలక్షన్స్లో తెలుస్తుంది. వీళ్ళు మాత్రం వీళ్ళ ప్రయత్నాన్ని చాలా అంటే ఉన్న వాళ్ళు పక్కన లెజెండ్స్ అని కూడా చూడకుండా వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు.